జీవితంలో ఒక రోజు రానే వచ్చింది, మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. బర్నబా పౌలు కలిసి గత వారం చూసినట్లుగా అద్భుతమైన సువార్త బృందముగా మార్చబడ్డారు. ఎ పవర్ఫుల్ మిషనరీ టీమ్. ఆ ఇద్దరు కలిస్తే ఖండాలు ఖండాలు మార్చబడుతున్నాయి. వీరి యాత్ర సువార్త యాత్రలో వీరితో పాటు దేవుడు ఒక అద్భుతమైన యువకుడిని వీరికి అందుబాటుగా ఇచ్చాడు. ఆ యువకుని పేరు జాన్ మార్క్. ఏం పేరండి? జాన్ మార్క్. ఇప్పుడు బర్నబా పౌలు కలిసి ఈ జాన్ మార్క్ వీరితో పాటు యాత్ర చేస్తూ మొదటి సువార్త యాత్ర కొనసాగిస్తూ కంప్లీట్ చేసుకున్నారు. అయితే జరిగిన సంఘటన ఏంటంటే, ఒకరోజు పౌలు భక్తుడు బర్నబాను పిలుస్తూ అంటున్నాడు, అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 36, 37, 38 వచనాల్లో. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 36, 37, 38. కొన్ని దినములైన తర్వాత అందరం కలిసి చదువుదాం. ఏ పట్టణంలో ప్రభు వాక్యము పరిచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరులు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో పరిచయం ఎలా జరిగిందో, ఎలా దేవుడు కార్యం చేస్తూ వచ్చాడో, ఎలా మనం ఫస్ట్ మిషనరీ జర్నీలో ఎక్కడెక్కడైతే సంఘాలు ఉద్భవించాయో ఆ సంఘాల పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు ప్రస్తుతం వారి వాతావరణం ఎలా ఉందని తెలుసుకుందామని వారు సెకండ్ మిషనరీ సువార్త జర్నీని ఆరంభిద్దామని ఆశపడ్డారు. అయితే వెళ్దాం పదా అని పౌలు భక్తుడు బర్నబాతో అన్నాడు. అనేసరికి జాగ్రత్త వినండి, 37వ వచనం. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడను. అప్పుడు బర్నబా అన్నాడు, పౌల్ బ్రదర్ వెళ్దాం, మంచిదే, మనతో పాటు బర్నబాని తీసుకెళ్దామా అని. పౌలు భక్తుడు మనతో పాటు మార్కుని తీసుకెళ్దామా, జాన్ మార్కుని తీసుకెళ్దామని బర్నబా అనేసరికి 37వ వచనం. 38. అయితే పౌలు పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వాణిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచ అని అన్నాడు. పంపూలియా ప్రాంతాన్ని మనం వెళ్దామని, మన ఫస్ట్ మిషనరీ యాత్రలు మనతో పాటు వచ్చాడు కదా, వెళ్దామని మనం రెడీ చేసి బండి ఎక్కుతూ ఉంటే సడన్గా అంకుల్ నన్ను ఎక్స్క్యూజ్ మీ, నేను రాలేను అని మధ్యలో నట్టేట్లో ముంచి వెళ్ళిపోయాడు. కాడి మీద చేయి పెట్టి, నాగటి మీద చేయి పెట్టి వెనుక తిరిగి చూస్తే అట్లాంటాడు దేవుని సేవకి ఏమీ పనికి వస్తాడు, అవసరమే లేదు. అలాంటి వాడిని తీసుకెళ్లే ప్రసక్తి లేదు. ఇద్దరు రెండు విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. బాగా వినండి, ఇద్దరు రెండు విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు వెంటనే ఈ మాట చెప్పేసరికి బర్నబా అంటున్నాడు, చూడండి 39. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయారు. వాదన ఎక్కువ అయిపోయిందండి. డిస్కషన్స్ కాస్త ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళాయి. ఆర్గ్యుమెంట్స్ అయ్యేసరికి రెండు గుంపులుగా చీలిపోయారు. కొందరు పౌల్ని సపోర్ట్ చేశారు, కొందరు బర్నబాని సపోర్ట్ చేశారు. కొందరు పౌల్తో పాటు బర్నబాతో పాటు వీళ్ళు వెళ్తే బాగుండని అభిప్రాయపడేవారు బర్నబాకు సపోర్ట్ చేశారు. ఇట్లాంటి నమ్మక ద్రోహి వెళ్ళడం మంచిది కాదు, బ్యాక్ స్లైడర్, నట్టేట్లు ముంచిపోయేవాడు, ఒక వెనుజారిపోయేవాడు, సమస్య వస్తే వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు, ఇలాంటి బ్యాక్ స్లైడర్ అవసరం లేదని పౌలుకు సహచరులు కొంతమంది పౌలుకి ఏం చేశారండి, ఆ అభిప్రాయానికి వారు చేయగొట్టారు కొంతమంది. ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ చాలా తారాస్థాయికి వెళ్ళిపోయింది. వాదోపవాదాలు కాస్త బైబిల్ రాస్తుంది తీవ్రమైన వాదనకు దారితీసి చివరికి ఆ కంటెన్షన్, ఆ ప్రాబ్లం, ఆ క్రైసిస్, ఆ గొడవ ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయిందంటే రెండు భాగాలుగా ఇద్దరు ఏమయ్యారండి, చీలిపోయారు. సంఘమంతా చూస్తూ ఉంది, అరే అద్భుతమైన పరిచర్య జరగాల్సిన ఈ బృందం రెండు ముక్కలుగా చీలిపోయింది. ప్రియ సోదరి ఒక మాట జ్ఞాపకం చాలా ఆశపడుతున్నా. కొందరు మనసు గాయపరచబడతా ఉంది. అయ్యో ఎందుకండి ఇద్దరు మొండికేశారు అంటే, పౌలు అంటాడు ఈ యొక్క జాన్ మార్క్ రావద్దు అంటాడు, బర్నబా ఏమో జాన్ మార్క్ రావాల్సిందే అంటాడు. ఎందుకండి ఇంత మొండితనం ఇద్దరికి? ఇద్దరు మొండిగా ఇద్దరు వాదిస్తూ ఉన్నారు. ఈ జాన్ మార్క్ గురించి బర్నబా వదిలేస్తే అయిపోతుంది కదా, వెనక జారిపోయాడు, పోతే పోనీ, వదిలేస్తుంటే అయిపోయేది అని కొందరు ఆ మాట భావిస్తున్న సందర్భం అది. బహుశా ఇద్దరి మధ్యలో వాదోపవాదాలు చాలా తారాస్థాయికి వెళ్ళిపోయాయి. ఇద్దరు రెండు ముక్కలుగా ఏమారండి, చీలిపోయారు. అప్పుడు జాన్ మార్క్ని బర్నబా తీసుకెళ్ళిపోయాడు. బహుశా ఇద్దరి మధ్యలో వాదోపవాదాలు చాలా తారాస్థాయికి వెళ్ళిపోయాయి. ఇద్దరు రెండు ముక్కలుగా ఏమారండి, చీలిపోయారు. అప్పుడు జాన్ మార్క్ని బర్నబా తీసుకెళ్ళిపోయాడు. పౌలుకేమో శిలను తీసుకొని వెళ్ళిపోయాడు. 2 నిమిషాలు వారిద్దరి మధ్యలో వాదాలు ఎలా జరిగి ఉండొచ్చని మనం కొన్ని నిమిషాలు మనం ఊహించుకోవడానికి మన ఊహాజనిత
శక్తిని 2 నిమిషాలు పరిశుద్ధాత్మ ప్రేరణలో వాక్యాధారితంగా ఊహించుకోవడానికి ప్రయత్నిస్తాం. బర్నబా అనొచ్చు, పాల్ బ్రదర్, ఆ జాన్ మార్క్ ఎవరో కాదు, నాకు సొంత మేనల్లుడు, నువ్వు ఎందుకు వద్దంటున్నావు? అయితే జాన్ మార్క్ గురించి వెంటనే పాల్ అంటాడు, నీ మేనల్లుడే కావచ్చు కానీ పరిచయలో నీ బంధాలు తీసుకురావద్దు, నీ బంధుప్రీతి తీసుకురావద్దు. ఈ రకంగా బంధుప్రీతి తీసుకొచ్చి పరిచయని ఏం చేయొద్దు, పాడు చేయొద్దు అని ఎవరు అంటున్నారు? పౌలు అంటున్నాడు. అప్పుడు వెంటనే బర్నబా అంటున్నాడు, కాదయ్యా పౌలు, ఇప్పుడు వెనక జారిపోయిన వ్యక్తి, బ్యాక్ స్లైడ్ అయిపోయిన వ్యక్తి, ఇప్పుడు మనలాంటి వాళ్ళు నిలబడి ఆయనను ప్రోత్సహించకపోతే ఆయన భవిష్యత్తు ఏం కావాలి? నువ్వు మర్చిపోయావా నీ గతాన్ని? నిన్ను ఎవ్వరూ చేర్చుకోకపోతే, అందరూ క్రైస్తవ వ్యతిరేకి దుర్మార్గుడని నేను తరుము కొడతా ఉంటే, నువ్వు వస్తా ఉంటే పారిపోతూ ఉంటే, ఆ రోజు నేను చేర్చుకుంది ఎవరయ్యా? నేను కాదా? ఎమోషనల్ సెంటిమెంట్తో కొట్టాడు. పౌలు అంటున్నాడు, నిజమయ్యా, వాస్తవమే, ఆ రోజు నువ్వు చేర్చుకోకపోతే ఈరోజు నేను ఉండేవాడిని కాదయ్యా. కానీ ఇట్లాంటి నమ్మక ద్రోహి మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయే వ్యక్తి వస్తే ఈరోజు పరిచర్య చాలా వేగభరితంగా నడుస్తుంది. చుట్టంతా ప్రజలు ఎప్పుడు తప్పు దొరుకుతుందా అని చెప్పి క్రీస్తు విరోధులు ఇష్టం వచ్చినట్టు ఏళ్ళు పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. అట్లాంటి మధ్యలో ఇట్లా నట్టేట్లో ముంచిపోయే వారి మధ్యలో మన పరువు ఏమైపోతుంది? దేవుని సువార్త ఏమవుతుంది? అవమానించబడుతుంది. నాగటి మీద చేపెట్టిన వెనకలు తిరిగి చూస్తే వాడు దాసుడు కాదని వాక్యం చెప్తుంది కదా. వెంటనే బర్నబా ఉండొచ్చు బహుశా, అయ్యా నీకే కాదయ్యా వాక్యం తెలిసేది, నాకు కూడా వాక్యము తెలుసు. మనం ఆరాధించే దేవుడు ఎట్లాంటి దేవుడో. ఆ పేతురు 3 సార్లు బొంకి వద్దని వెళ్ళిపోతే అట్లాంటి పేతుని నమ్మి వెనుక జారిపోయిన ఆ విశ్వాసిని, ఆ శిష్యుణ్ణి నమ్మి తీసుకొచ్చి తన సంఘాన్ని ఎవరి చేతిలో పెట్టాడు? ఆ పేతురు చేతిలో పెట్టలేదా? బండ నీ మీదనే సంఘాన్ని కడతా అని చెప్పలేదా అయ్యా? మరి అట్లాంటి దేవుడు పేతురు నమ్మితే నీకేం బాధ? బర్నబా నమ్మొచ్చు కదా. అంటే బహుశా పౌలు ఉండొచ్చు నేను అనుకోవడము, అయ్యా ఆ దినాల్లో నడిచిపోయింది, కానీ ఈ దినాల్లో మళ్ళా పొరపాటు చేస్తే ఒక ప్రాక్టికల్ పాయింట్ నీకు చెప్తా. లుస్త్రా ప్రాంతంలో ఏం జరిగింది? వాళ్ళందరూ వచ్చి మనం అద్భుతం చేసరికి నువ్వు దేవుళ్ళు అని చెప్పి దండలేయడం స్టార్ట్ చేశారు. మేము దేవుళ్ళం కాదయ్యా అని చెప్పేసరికి వెంటనే దండల ప్లేస్లో ఏమేశారు? రాళ్ళు కొట్టి మనల్ని చంపబోతే ఆ యవనస్తుడు పాపం మెంటల్ ఏమయ్యాడు? డిస్టర్బ్ అయిపోయాడు. ఒక నిమిషం ఏమో దండలు వేస్తారు, ఇంకో నిమిషం ఏమో రాళ్ళు వేస్తారు. ఎమోషనల్ స్టెబిలిటీ లేదు. అట్లాంటి వ్యక్తిని పెట్టుకుంటే ఇప్పుడు రెండో యాత్ర ఇంకా తీవ్రంగా ఉంటుంది. ప్రజలకు చాలా కోపం ఉంది మన మీద, ఒక వ్యతిరేకత భావన ఉంది. ఇట్లాంటి టైంలో ఆయన తట్టుకోలేడని నేను ప్రాక్టికల్ పాయింట్ తీసుకొస్తున్నాను. అయ్యా నాకు ఆ వ్యక్తి అంటే వ్యతిరేకత ఏమీ లేదు అనే లోపల బర్నబా ఉండొచ్చు, బహుశా మర్చిపోయావా దేవుడు ఎట్లాంటి వాడు దేవుడో. మత్తయి సువార్త బహుశా రెఫరెన్స్ చెప్పడం స్టార్ట్ చేశాడు. 12వ అధ్యాయం 20వ వచనంలో, నలిగిన రెల్లును దేవుడు మళ్ళీ మాటికి విరిచే దేవుడు కాదు. ఒకప్పుడు తప్పు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. నా దగ్గరికి వచ్చి అయ్యా అంకుల్ నన్ను క్షమించు, ఇంకోసారి ఇప్పుడు తప్పు చేయ, నేను పశ్చాత్తాపడుతున్నా, ఇప్పుడు సావైనా రేవైనా దేవుని కొరకు నిలబడతానని వచ్చి పశ్చాత్తాపడి సమ్మగురు కొరకు ప్రార్థన మనవి అడిగాడు. ఏదైనా సరే దేవుని సేవలో చచ్చిపోతానని పశ్చాత్తాపడొచ్చాడు. అయ్యా నలిగిన రెల్లును దేవుడు మాటికి విరిచే దేవుడు కాదు కదా. హీస్ ఆల్రెడీ ఎ బ్రోకెన్ పర్సన్. పాల్ ఒక్కసారి విను, విరగొట్టబడిన పాత్ర ఇంకొకసారి విరగొట్టకు, మళ్ళీ ఒక్కసారి చేతనైతే ఓదార్చు, కొద్ది ఓపిక ఉంటే ఎంకరేజ్ చెయ్యు, తీసుకెళ్దామంటే పౌలు అన్నాడు, ససేమి కుదరదు, అంత ఓపిక నాకు లేదు. నా వ్యక్తిత్వానికి జాన్ మార్ వ్యక్తిత్వానికి ఇద్దరికి మధ్యలో పొసగదు. రోషం అంటే నా నైజం, రాజీపడ్డం నా నైజం కాదు. పోతే పోని, అట్లాంటి వాళ్ళ అవసరం లేదు. బర్నబా అన్నాడు, అదే కథ అయితే నా పేరే బర్నబా అంటే ఆదరణ కుమారుడు. నా పిలుపుకు వ్యతిరేకంగా నేను చేయలేను. అలాంటి ఓడిపోయిన వాడిని, విరిగిపోయిన వాడిని, చల్లారిపోయిన వాడిని, వెనక జారిపోయిన వాడిని చేయి పట్టుకొని వెళ్ళడమే నా పరిచర్య. ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. సంఘం చూస్తూ ఉన్నారు, గుండెలు పగిలిపోయాయి. కళ్ళ ముందే బర్నబా జాన్ మార్క్ని తీసుకొని పాల్ దగ్గరికి వచ్చాడు, హగ్ చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రభు చిత్తమైతే మళ్ళీ ఒకసారి కలుసుకుందామని. అద్భుతమైన సువార్త బృందం కళ్ళ ముందు ముక్కలుగా 2 ముక్కలుగా చీలిపోతూ ఉంటే ఆత్మీయుల గుండె కోత తట్టుకోలేకపోతున్నారు. ఎవరిని ఒక్కరం తగ్గించుకుంటే బాగుందని మనసులో ఆలోచనలు వస్తూ ఉన్నాయి. జాన్ మార్క్ చెయ్యిని తప్పిపోయిన కుమారుడు లాంటి జాన్ మార్క్ చెయ్యిని పట్టుకోవడానికి బర్నబా చేసిన త్యాగం అపోస్తలుడైన పౌలు లాంటి చేతిని ఏం చేశాడండి? విడిచిపెట్టేశాడు. జాన్ మార్క్ ఏడుస్తున్నాడు, పౌలు ఏడుస్తున్నాడు. బర్నబా
అంత పెద్ద బంధాన్ని విడిచిపెట్టడానికి తెగింపు చేయడానికి గల కారణం ఒకటి అంటే తప్పిపోయిన ఈ కుమారుడు, విరిగిపోయిన ఈ కుమారుడు, నలిగిన ఈ రెల్లుని మాటికి నలగొట్టను. నా పరిచర్య ఏంటి? ప్రోత్సహించే పరిచర్య. నా పరిచర్య ఏంటి? ఎంకరేజ్ చేసే పరిచర్య. చెయ్యి పట్టుకున్నాడు, రా పద. బహుశా నేను అనుకోవడం, డిస్కషన్ జరుగుతూ ఉంటే జాన్ మార్క్ అని ఉండొచ్చు బర్నబా గారితో, అంకుల్ నా కొరకు ఎందుకు పౌలు చేతిని, అంత గొప్ప దైవజనం చేతిని విడిచిపెట్టేశావు అంటే, కాదు జాన్ మార్క్, నా పిలుపే నీ ఓదార్చడం. నువ్వు కళ్ళారా ఏ పిలుపు కొరకు నీ చేయి పట్టుకొని రమ్మని చెప్పాను, నీ బాధ్యత నాదే. కావాలంటే బంధాలు విడిచిపెడతా, కావాలంటే ఆప్తులను విడిచిపెడతా, కావాలంటే ఆత్మీయులను విడిచిపెడతా, కావాలంటే అభిషక్తుడైన పౌలను కూడా విడిచిపెడతా, కానీ చల్లారిపోయిన నిన్ను మాత్రం చెయ్యి విడిచిపెట్టా. ఆ ప్రేమకు ముక్కలు అయిపోయింది. జాన్ మార్క్, ఏం చేయమంటావు చెప్పు? నీ కొరకు, నా కొరకు ఏం చేయకు, నీ పిలుపు ఏర్పాట్లో స్థిరంగా ఉండే దేవుని సేవించు చాలు జాన్ మార్క్. వెంటనే ఏం చేయాలో తోచట్లే, పేపర్ తీసుకున్నాడు, పెన్ తీసుకున్నాడు. దేవుని సువార్త ప్రజలందరికీ రీచ్ అవ్వాలి అంటే, ఇన్ని రోజులు తిరిగి చేస్తున్నాం కదా, ఈరోజు మీడియా పత్రిక పరిచయం, లిటరేచర్ పరిచయం స్టార్ట్ చేయవచ్చా? వెంటనే జాన్ మార్క్తో బర్నబా అన్నాడు, అరే ఎంత మంచి ఐడియా నీకు వచ్చింది, యేసుప్రభు సువార్త అంతటి నేను ఒక పుస్తకంలాగా రాయు అన్నాడు. స్టార్ట్ నుంచి రాయడం స్టార్ట్ చేశాడు. యేసుప్రభు జన్మ నుండి యేసుప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానం వరకు మొత్తం అంతా రాశాడు. ఒక్కసారి మీరు చూడండి అని, ఏంటిది పరిశుద్ధాత్మ అగ్ని కురుస్తుంది, సువార్త పత్రిక రాసేసావు, దీన్ని ఒక పని చేద్దాం ఆగండి అని ప్రేయర్ చేస్తా ఉంటే పరిశుద్ధాత్మ అంటున్నాడు, ఏం పేరు పెట్టాలి ఈ పుస్తకానికి అంటే, పరిశుద్ధాత్మ అన్నాడు, ఎవరు రాసింది? మార్కు రాశాడు, జాన్ మార్క్. మార్కు సువార్తను రాయి. బహుశా ఎలా ఉండొచ్చు ఆలోచించండి. మార్కు భక్తుని కళ్ళల్లో నుంచి నీళ్ళు గారిపోతూ, ఒక పత్రికకు నా పేరే పెడుతున్నారా? నా పేరా? ద ఫస్ట్ గాస్పెల్ ఎవర్ రిటన్ వాజ్ గాస్పెల్ ఆఫ్ మార్క్. మార్కు సువార్త రాసరికి పరిశుద్ధాత్ముడు సీల్ చేశాడు. చరిత్రలో బైబిల్ అంతకాలం ఈ పుస్తకానికి ఏం పేరు? మార్కు సువార్త. ఫస్ట్ గాస్పెల్ రాసిందే మార్కు భక్తుడు. మాథ్యూ గారు అలాగే డాక్టర్ లూక్ ఇద్దరు కూడా దీన్ని బేస్గా, ఫౌండేషన్గా, నేరేటివ్ని బేస్గా తీసుకొని అందులో నుండి వారు డెవలప్ చేసి పరిశుద్ధ ప్రేరణలో రాశారు. అంటే ఒక మాటలో ఆలోచిస్తే, స్టోరీ కట్ చేస్తే, ఈరోజు జాన్ మార్క్ని ఆ రోజు బర్నబా ఎంకరేజ్ చేయకపోయి ఉంటే ఈరోజు ఈ లోకానికి సువార్త అందేదే కాదా? ఇట్ బికెమ్ అ పవర్ఫుల్ ఫైర్. పుస్తకాలు ప్రింట్ అయ్యాయి. ఈరోజు కోట్లు మంది. పౌలు భక్తుడు పరిచర్య కంటే ప్రపంచం ఏంటంటే సువార్త పత్రికలు. మనం కూడా సువార్తకలు తేదీస్తామండి. ఈ 4 సువార్తలే కదా ఇచ్చేది. యేసు కథ ఏముంటుంది? తీసుకెళ్ళి ఇదే ఇచ్చేస్తాం, సువార్తలు ఇస్తాం. ఆ సువార్తలు చదువుతున్న వాళ్ళు కోట్ల మంది మారుమనసు పొందుతూ ఉంటే దానికి కారకుడు ఎవరండి? మార్కు. ఆ మార్కు తన పిలుపులో స్థిరపరచబడడానికి కారకుడు ఎవరండి? బర్నబా. ఆ రోజు ఎవరు చేయి విడిచిపెట్టాడు? గొప్ప దైవజనుడు పౌలు చేతిని కూడా తృణప్రాయంగా విడిచిపెట్టి ఈ తప్పిపోయిన, జారిపోయిన జాన్ మార్క్ చేయిని పట్టుకున్నాడు. ఈరోజు ప్రశ్న, ఎవరు కరెక్ట్? జాన్ మార్క్ విషయంలో పౌలు తీసుకున్న స్టాండ్ కరెక్టా? బర్నబా తీసుకున్న స్టాండ్ కరెక్టా? పౌలు ఎందుకు కరెక్ట్ కాదు? పౌలు ఎందుకు కరెక్ట్ కాదంటే, ఎవరైనా ఒక స్టాండ్ తీసుకొని మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత యూటర్న్ తీసుకున్నారనుకో, అప్పుడు దాన్ని ఏమంటాం? వెనుక వచ్చేసారు, మళ్ళీ డెసిషన్ ఏమైంది? మారిపోయిందని అర్థం. జాన్ మార్క్ విషయంలో బర్నబా డెసిషన్ ఎప్పుడు మారలే, కానీ బర్నబా డెసిషన్లోకే పౌలు భక్తుడు బ్యాక్ వచ్చాడు. త్వరగా మీకు 3 దృష్టాంతాలు చూపించి ముగించేస్తా. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 5వ వచనంలో తోటి సహకారుడు, ఫెలో హెల్పర్ అనే పేరు వచ్చింది ఫస్ట్ మిషనరీ యాత్రలో. ఇప్పుడు ఫిలమోను పత్రిక రాస్తున్నాడు పౌలు భక్తుడు. అక్కడ 3 ఆయనతో పాటు ఉన్నారు. ఫిలమోను పత్రిక 24వ వచనం, ఫిలమోన్ వర్స్ 24, 24వ వచనం. నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుతున్నాను. ఇప్పుడు పౌలు భక్తులు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా 4 ఉన్నారండి. ఎవరితో ఉన్నారు? మరి యాక్చువల్గా ఒకప్పుడు ఏమైంది? మార్కు నిలగొట్టాడు కదా, మరి సడన్గా ఇక్కడ ఎవరున్నారు? మార్కు ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు అంటే ఇప్పుడు పాల్ బ్రదర్ డెసిషన్ ఏం చేశాడు? మార్చేసుకున్నాడు.
సరే, ఇప్పుడు నలుగురు ఉన్నారు కదండి. ఇప్పుడు నలుగురు ఉన్నారు, ఫిలమోన్ పత్రిక రాస్తా ఉంటే నలుగురు, మార్కు, అరిస్తార్కు, దేమా, లూకాస్ ఉన్నారు, నలుగురు ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందంటే తీసుకెళ్ళి కొలసి పత్రిక రాస్తున్నప్పుడు జైల్లో వేసి పడేశారు, తీసుకెళ్ళి రోమా చెరసాల్లో వేసేసరికి మధ్యలో దేమా ఇహలోకాన్ని ప్రేమించి తర్రుమని ఏం చేశాడండి, పారిపోయాడు. కొలసి 4:10 కొలసి 4:10. ఇప్పుడు ఇహలోకాన్ని ప్రేమించి ఆ దేమా వెళ్ళిపోతే ఇక్కడ ఇప్పుడు పౌలు భక్తుడు అంటాడు, ఎవరెవరు మిగిలారంట చూడండి, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు, సమీప జ్ఞాతి అయిన మార్కును, అంటే రెండోది మార్కు, మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీ వద్దకు వచ్చినలా ఇతన్ని చేర్చుకోండి. ఇప్పుడు ఇద్దరు ఉన్నారంట. ఎవరితో ఉన్నారు? పౌలు భక్తునితో. చెరసాల ప్రాబ్లం వచ్చేసరికి మధ్యలో దేమా వదిలేసి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. లూకా భక్తుని గురించి ప్రస్తావన లేదు. ఇక్కడ ఇద్దరు మాత్రం ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? అరిస్తార్కు, బర్నబా. ఇప్పుడు బర్నబా ఈ యొక్క అరిస్తార్కు, మార్కు ఉన్నాడు. ఇప్పుడు మార్కు గురించి హెవీ డిమాండ్. ఏం డిమాండ్ తెలుసా అండి? కొలసి సంఘం లెటర్ పెట్టింది, రిక్వెస్ట్ లెటర్. ఏమనంటే, దయచేసి మాకు మార్కును పంపించండి, గాడ్ సర్వెంట్గా మాకు ఎవరు కావాలి? మార్కు భక్తులు వస్తే ఉజ్జీవ ప్రసంగం అలా చేస్తాడు, అలా అద్భుతమైన పరిచయం జరుగుతుంది, ఆయనను పంపించండి అని. ఆ రిక్వెస్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఆథరైజేషన్ లెటర్ ఇచ్చాడు, ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్తాడు? రండి చదువుతాం. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీ వద్దకు వచ్చినలా ఇతనిని. ఇప్పుడు వస్తాడు, వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? చేర్చుకోమని చెప్పాడు. అద్భుత స్టోరీ ఏంటంటే, ఇప్పుడు జీవిత చర్మాంకం వచ్చింది పౌలు భక్తునికి, వరుసగా ఆరోగ్యం క్షీణిస్తుంది. అప్పుడు వెనకలు తిరిగి చూస్తున్నాడు, నాతో పాటు ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నాడు. పానార్పణగా పోయబడు సమయం వచ్చేసింది, నేను వెడిలిపోవు కాలము సమీపించిందని తన ఆత్మీయ కుమారునికి ఆఖరి కోరిక. 2 తిమోతి 4:11. ఆఖరి కోరిక వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళు ఎంత విలువైన వాళ్ళో తెలుసుకోండి. ఒక గొప్ప దైవజనుడు ఆఖరి కోరిక కోరుతూ ఎవరిని కావాలని కోరుకుంటున్నాడో అదే ఆయన జీవితం యొక్క సారాంశాన్ని లిఖితం చేస్తుంది. 2 తిమోతి 4:11. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు, తుకీకును ఎఫెసుకును అని అంటాడు. అయ్యా, నాకు ఒకడే కావాలి. ఆయన ఎవరంటే, నాతో పాటు లూకా ఒక్కడే ఉన్నాడు, నాకు ఒక వ్యక్తిని కోరుకుంటున్నా. ఆ వ్యక్తి ఎవరంటే, ఒకప్పుడు నేను పంపించేశా, ఒకప్పుడు వద్దన్నా, ఒకప్పుడు నమ్మక ద్రోహి అన్నా, ఒకప్పుడు ఇట్లాంటి వెనుక జారిపోయే వ్యక్తి, దేవుని పరిచయకు పనికిరాడన్నా, కానీ ఈరోజు ఒక మాట మార్చుకుంటున్నా. ఆయన ఎవరు అంటే, మార్కు నాకు కావాలి, వెంట పెట్టుకొని మార్కుని తీసుకోరా, ఎందుకంటే అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఎ ప్రాఫిటబుల్ వన్. ప్రాఫిటబుల్ వన్ అంటే యూక్రెస్టాస్ అని గ్రీక్ పదం. దాని అర్థం ఏంటంటే చాలా చాలా ఉపయోగపడే పాత్ర, ద మోస్ట్ యూస్ఫుల్ అనాయింటెడ్ పర్సన్. నాకు ఆయన కావాలి, తీసుకురండి. ఏంటి పౌలు మనసు కొట్టుకుంటుంది, ఆఖరి గుండె చప్పుడు ఎవరికొరు కొట్టుకుంటుందంటే, ఆఖరి ఒకసారి ఎవరిని చూస్తా, మార్కుని పంపించు. ఒకసారి మార్కుని చూడాలని నాకుంది. అప్పటికి అలెగ్జాండ్రియా ప్రాంతంలో సంఘం స్థాపించాడు. కుప్పలు ఆత్మలు రక్షించబడతా ఉన్నాయి. పౌలు కోరిక మేరకు ఆఖరి చూపులు చూడటానికి జాన్ మార్క్ బయలుదేరాడు. ఆయన వస్తూ ఉండేసరికి అప్పటికి ఆయన ప్రపంచనం పుస్తకం, సువార్త పుస్తకం ముద్రించబడింది. అలెగ్జాండ్రియా ప్రాంతంలో సంఘాలు వెలిసాయి. నీరో బెంబెలెత్తిపోతున్నాడు. ఈ జాన్ మార్క్ వస్తున్నాడంటే ఉజ్జీవ జ్వాలలు రగులుకుంటున్నాయి. ఒకప్పుడు తప్పిపోయిన జాన్ మార్క్ ఈరోజు ఉప్పెనలాగా, అగ్నిగుండంలాగా రగులుతున్నాడు ప్రభు కొరకు. చూస్తున్నారు, ఆశ్చర్యపోతూ ఉన్నారు. బహుశా చరిత్ర చెప్పే సత్యం ప్రకారము పౌలు ఆఖరి కోరిక జాన్ మార్కును కోరుకున్నది ఏంటంటే, ఆయన దగ్గర లూకా పరిచర్య చేస్తున్నాడు, కానీ ఆయన కాయంని తుడిచే ఒక్కొక్క వ్యక్తి ఎవరంటండి, జాన్ మార్క్. ఈరోజు ప్రియ సోదరుడు, ముగించే ముందు చెప్తా ఉన్నా, ఈరోజు నువ్వు ఓదార్చేవాడివైతావా, నీ ద్వారా దేవుడు చరిత్రలు స్థాపిస్తాడు. ఓదార్చే పరిచయం నీకు లేదా, నీ ద్వారా సంఘాలు కానీ కుటుంబాలు కానీ ఎప్పటికీ కట్టబడవు. యోబు జీవితంలో 3 స్నేహితులు వచ్చారు. జోబ్ చాప్టర్ 2:11. ఆదరిస్తామని దుఃఖంలో కన్నీరు దుడుదామని వచ్చారు. ఎలిఫాజు, జోఫరు, బిల్దద్ వచ్చారు. వాళ్ళ ఉద్దేశం ఓదార్చాలని. కానీ వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే 200 వచనాలు వాళ్ళు మాట్లాడారు. ఆ 200 వచనాల్లో చేసిన నేలు కంటే గాయమే ఎక్కువ చేశారండి. ఎందుకు తెలుసా? యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు అంటున్నాడు, అయ్యా తిమానీయుడైన ఎలిఫాజు ఇలాగూ సెలవిచ్చి నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు, గనుక కోపము నీ మీద
నీ ఇద్దరు స్నేహితుల మీద మండుతున్నది. మీరు నాకు అగెయిన్స్ట్గా మాట్లాడారయ్యా. ఆలోచించండి ఒక నిమిషం. ఎంకరేజ్ చేయడానికి వచ్చిన వారు ఈరోజు ప్రభు ఏమంటున్నాడండి, మీరు అగెయిన్స్ట్ మాట్లాడారు నా గురించి అని. ఈ పొరపాటే చాలామంది చేస్తున్నారు ఈరోజు. ఓదారుస్తామని ఫోన్ స్టార్ట్ చేస్తావు, కాల్ బాగుపరుస్తామని ఫోన్ చేస్తావు, మాట్లాడతావు. నువ్వు ఓదార్చేదానికంటే ఎక్కువ ఆ వ్యక్తిని ఏం చేస్తావు, గాయపరుస్తావు. ఈరోజు మరి మీరే ఓదార్చమంటారు, మళ్ళీ మీరే గాయపరచొద్దు అంటున్నారు. ఎట్లా అని చిన్న సలహా చెప్పి ముగిస్తా. యోబు ఆల్రెడీ గాయంలో ఉన్నాడు. గాయపరచబడిన వ్యక్తికి వెళ్ళి ప్రస్తుత సమస్యల గురించి కానీ నువ్వు మాట్లాడితే ఆ వ్యక్తికి వద్దన్నా సరే గతంలో జరిగిన తప్పే గుర్తొస్తుంది. గతంలో పలాంది ఏదో జరిగి తప్పు చేశాను కాబట్టి నాకు ఇలా జరిగిందనే దోషారోపణ భావనలోనే ఉండిపోతాడు. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ప్రెసెంట్ సఫరింగ్ టు అ వూండెడ్ పర్సన్, హీ విల్ అసోసియేట్ ఇట్ విత్ పాస్ట్ గిల్ట్. అలా జరగకపోయింటే బాగుండు, అలా జరగకపోయింది. ఆ గిల్ట్లో ఉన్నప్పుడు గాయం ఏమవుతుందండి, ఎక్కువ అవుతుంది. మరి ఏం చేయాలి? సింపుల్. గాయపరచబడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నోరు మన భాషలో మూసుకొని జస్ట్ బీ ప్రెసెంట్ దేర్, దట్స్ ఆల్. చేయి పట్టుకొని జాన్ మార్క్కి విషయంలో ఏం చేశాడండి, గాయపరుచుకొని, జాన్ మార్క్ నువ్వు చేసిన తప్పయ్యా, అట్టట ఓడిపోతావా, పనికిరాదు నీకు, దేవునికి రోషం అంటే ఎట్లుండాలి, ఇవేం మాట్లాడలే. జస్ట్ చేయి పట్టుకున్నాడు. ఏమైనా సరే నీతో పాటు నేనుంటా. నీ చెయ్యి పట్టుకోవడానికి పౌలు చెయ్యి కూడా విడిచిపెట్టేస్తా. నీ విలువ అదే, నువ్వు దేవుని కావాలి, అంతే. జస్ట్ బీ ప్రెసెంట్. ఒక్కసారి చేయి పట్టుకున్నాడు, అంతే. ఆ వ్యక్తి చరిత్ర ఏమైందండి, మార్చేశాడు. అందుకొర ప్రభు అంటాడు, అలసిన వారిని ఊరడించు మాటల జ్ఞానము దేవుడు నాకు దయచేస్తున్నాడు. ఈరోజు యెషయా గ్రంథము 50:4 చెప్పినట్లుగా ఉదయకాలం లేచిన వెంటనే నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏం తెలుసా? ప్రభు, నా ద్వారా ఒక జాన్ మార్క్ని లేవనెత్తు ప్రభా, ఓదార్చే పరిచర్యను చేయటకు నాకు సహాయం చేయ ప్రభా, ఇతరులను ఎంకరేజ్ చేసే మినిస్ట్రీ నాకు దయచే ప్రభు అని ఎప్పుడైతే నువ్వు ఆశపడతావో నీకు సరైన పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును. జాన్ మార్క్ విషయంలో బర్నబా ఆత్మ నింపుదల గలవాడు. నేను కూడా దేవుడు ఏం చేస్తాడు, ఆత్మ ద్వారా నింపుతాడు. అప్పుడు నువ్వు మాట్లాడే మాట, నీ ప్రవర్తనను వారిని చేయబట్టుకుని నడిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా వారు ఏమవుతారండి, సమకూర్చబడి ప్రభు కొరకు ప్రచండమైన శక్తిగా స్థిరపరచబడతారు. అదే కదా యేసు ప్రభు చేసింది. 12 మంది పిరికోలు పారిపోయేవారు, నట్టేట్లో ముంచి వెళ్ళిపోయేవారు, నమ్మక ద్రోహులు లాంటి వారిని వదిలేసి వెళ్ళిపోయేవారిని 12 మందిని దేవుడు నమ్మాడు. వారి చేతిలో సంఘము పాతాళపు ద్వారమును నిలవనిరవన్నాడు. వారు నమ్మి వారి చేతిలో పెట్టారు. చరిత్ర ఒకసారి తిరిగి చూడండి. 12 మందిలో ప్రతి ఒక్కరు దేవుని కొరకు, యోహాను తప్ప అందరూ ఏమయ్యారండి, హతసాక్షులుగా మరణించారు. ముగించక మునుపు జాన్ మార్కులు ఈరోజు మనకు కావాలంటే, సువార్త ప్రచండమైన కార్యం జరగాలి అంటే, ముఖ్యంగా పౌలు లాంటి వ్యక్తులు కన్నీటి పర్యంతమైన ఆఖరి దినాల్లో ఒక ఆదరణకర్తలు కావాలని కోరుకోవాలంటే ఆ పరిచర్య అంతా ఎవరి చేతిలో ఉందండి, మన చేతిలో ఉంది. అదే బర్నబా పరిచర్య. బర్నబాలు ఒక్కరు ఉంటే చాలు, వాళ్ళు ప్రచండంగా పబ్లిక్లో కనిపించాల్సిన అవసరం లేదు. కానీ వారు పట్టుకునే చెయ్యి ప్రపంచ చేతులన్నింటినీ దేవుని వైపు నడిపిస్తుంది. అట్టి పరిచర్య దేవుడు చేయటం మనందరికీ సహాయపడును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు చల్లారిపోయావా?